ఓ ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఓం సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. హరి ఓం. శ్రీ దక్షిణామూర్తి స్తోత్రం 4వ శ్లోకంలో 23వ మానసోల్లాసాన్ని పూర్తి చేసుకున్నాం. మరొకసారి 23 చూసి ముందుకెళ్దాం. శతమేకంచనాడ్య స్యుః తాసామేకా శిరోగతా తయోర్ధ్వమాయాన్ముక్త స్యాత్ ఇది వేదాంత శాసనం. 101 నాడులు ఉన్నాయండి. స్థూలంగా చెప్పారు. దానికి లోపలికి వెళ్తే ఓ బోలుడు దాంట్లో నిరూపించారు. వీటిల్లో ఒక నాడి ఏదైతే ఉందో సుషుమ్నగా పిలువబడుతూ బ్రహ్మరంధ్రం వరకు పోతుంది. ఎవడైతే ఆ నాడి నుండి బయటకు వెళ్ళాడో వాడు జీవన్ముక్తుడు అవుతాడు, ఏదో విదేహముక్తుడు అవుతాడు. మళ్ళీ పుట్టాల్సిన అవసరం లేదండి. అంటే దేహం రాలిపోయేటప్పుడు లోపల ఉన్న జీవుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క ద్వారం ద్వారాగా బయటకు వెళ్ళిపోతాడు. కొంతమంది నోట్లో నుండే ప్రాణం పోయిందండి అంటే నోరు తెరుచుకుంటారు. కొంతమంది కళ్ళల్లో నుంచి పోయిందండి అంటారు, కళ్ళు తెరుచుకుంటారు. చనిపోయినప్పుడు ఏ ద్వారం ద్వారా వెళుతుంది అది ఓపెన్ అయి ఉంటుందండి. కానీ బ్రహ్మరంధ్రం నుండి వెళితే నడినెత్తి మీద రక్త బొట్టు వస్తుందండి. కొంతమంది మా గురువు గారు బ్రహ్మరంధ్రం ద్వారా పైకి వెళ్ళాడండి చెప్పడం కొరకు ఆయన దేహాన్ని వదిలినప్పుడు కొబ్బరికాయలు తీసుకొచ్చి కొట్టారు. ఎవడు చూడకుండా కొట్టి రక్తం వచ్చేటట్లు చేసి, అదికంటే మా గురువుగారు బ్రహ్మరంధ్రం నుంచి వెళ్ళారు కాబట్టి మా గురువుగారు మోక్షాన్ని పొందారండి. అంత భయంకరమైన పని చేయాలన్నా గురువుగారు తలపగలు కొట్టడం ఏంటండి? అయితే జీవించి ఉండగానే ముక్తుడైతే ఇక జీవుడే లేడు, అక్కడ పరమాత్మయే. మరి అప్పుడు కూడా జరుగుతుందండి. దాని గురించి ఆలోచించాల్సిన అవసరమే లేదండి. ఇంతవరకు చెప్పింది ఏంటయ్యా? యోగ మార్గంలో దేవుడు ఎక్కడ ఉన్నాడంటే లోపలే ఉన్నాడండి, బయట లేడా? అంత విశాల మనసు ఉండదు యోగ మార్గంలో ఉండేవాడు కాబట్టి అదే గుర్తిస్తారు. మరి జ్ఞాన మార్గంలో ఉండేవాడికి ఆకాశం కంటే సూక్ష్మంగా ఆకాశం అంత 4 రెట్లు ఉన్నవాడండి. లోపలికి వచ్చి ఎట్లా ఇరుక్కుంటాడండి? అంతటా ఉన్నాడు, కాకపోతే లోపల కనెక్ట్ అయి ఉన్నాడు అంతే. ఎప్పుడు
జీవభావం కరిగిపోయిందో, కారణ శరీరంలో ఉన్న వ్యక్తిగత వాసనలు అన్నీ కరిగిపోయాయో, వ్యక్తి కావచ్చు, సమష్టి కావచ్చు, వాసనలు లేకుండా ఎప్పుడైతే పోయాయో జీవభావం కరిగిపోతుంది. ఉప్పు బొమ్మ నీటిలో పడేసాం, కొద్దిసేపటికి అదే కరిగిపోతుంది, దాని మూలాలు చూడడానికి అవకాశం కూడా లేకుండా. అలాగే జ్ఞాన మార్గంలో జీవభావమే కరిగిపోతుందండి. సో ఇది కూడా తెలియాలి కాబట్టి ఇది ఒకటి చెప్పి ముందుకెళ్తూ ఉన్నారు. చూడండి 24 నుండి. యదా బుద్ధిగతై పుణ్యై ప్రేరితేంద్రియమార్గతః శబ్దాదీన్ విషయాన్ భుంక్తే తదా జాగరితం భవేత్. ఇప్పుడు జ్ఞాన మార్గాన్ని గురించి వివరణ చేస్తూ ఉన్నాం. ఏమయ్యా, మానవ జీవితం ఎక్కడి నుంచి మొదలవుతుంది, ఎలాగా జరుగుతూ ఉందండి? కొంతమంది అంటారు అందరూ సమానమే, అందరూ సమానమే. సమానమేనా? ఏం స్వామి, మీరు స్వాములు కదా, వేదాంతరం మొట్టమొదటి మీరు అనాలి కదా అందరూ సమానమేనని. ఏది సమానం, ఎందులో సమానం చెప్పండి. అందరి దేహాలు ఒకటిగా ఉంటున్నాయా? ఉంటున్నాయా? అందరి ఇంద్రియాలు ఒక రకంగా ఉంటున్నాయా? అందరి మనస్సులు ఏమైనా ఒక రకంగా ఉంటున్నాయా? అందరి బుద్ధులు ఏమైనా ఒక రకంగా ఉంటున్నాయా? మరి ఏ ఇద్దరు సంస్కారాలు ఒక రకంగా ఉంటున్నాయి? మరి అందరూ ఒకరైనా ఎట్లా అంటావు? హే, లోపల ఉన్న జీవ చైతన్యం విషయంలో మాత్రం అందరూ ఒకటే, మిగతావన్నీ గుణకర్మ విభాగశః కదా. 4 రకాలుగా విభజించబడుతూ ఉన్నారండి, వాళ్ళ యొక్క గుణాలను బట్టి, వాళ్ళు చేస్తూ ఉన్న కర్మలను బట్టి అని అన్నారు అక్కడ. ఓకే ఓకే. కాబట్టి ఇక్కడ అయితే అండి వాళ్ళు చెప్పచ్చు, ఏమంటే అందరిలో ఉన్నది పంచిపోతారే కదా, సో వాట్, అందరూ పంచిపోతాలతో తయారయ్యారు నిస్సందేహంగా. మరి అందరూ ఒక రకంగా ఎందుకు లేరు? ఒక ఇంట్లో 4 పిల్లలు పడితే 4 ఒక రకంగా ఉంటున్నారా? రంగు లేరు, రూపము లేరు, గుణము అసలే లేదు. కారణం ఏంటండి? అదే చెప్తున్నారు ఇక్కడ నుండి. యదా బుద్ధిగతై పుణ్యై, బుద్ధిలో నుండి పైకి వస్తున్నాయి. దానికి వెనకలో ఉందే కారణ శరీరం. పుణ్యై, పాపపుణ్యాలు 2 ఉన్నాయి అక్కడ. ప్రేరిత ఇంద్రియ మార్గతః, ఆ సంస్కారాలు కర్మఫలాలు ఏవైతే ఉన్నాయో ఆ కర్మఫలాలే ఇక్కడ దేహాన్ని ఇస్తున్నాయి, దేహం అనుభవించే ఫలాలను కూడా ఇస్తున్నాయి. ఆ సంస్కారాలు ఏవైతే ఉన్నాయో అవే మనోబుద్ధులను తయారు చేస్తున్నాయి, వాటి ప్రపంచంలోకి వెళ్ళి వ్యవహరించే తీరును నిర్దేశిస్తూ ఉన్నాయి. సో ఈ రెండింటిని కలిపి కారణ శరీరం అండి. వాసనలు ప్లస్ కర్మఫలాలు సూక్ష్మాతి సూక్ష్మంగా అక్కడ ఉన్నాయి. అవేం చేస్తున్నాయి? అంతఃకరణలోకి వచ్చి మనోబుద్ధుల్ని ప్రేరణ చేస్తూ ఉన్నాయి. సంస్కారాలు బుద్ధిని ప్రేరణ చేస్తున్నాయి, ఆ లోపల కర్మఫలాలు కూడా సంస్కారాలతో కలిపి మనసును కూడా ప్రేరణ చేసి ఆయా ఇంద్రియ విషయాల్లోకి పరుగులు తీసేటట్టు చేస్తున్నాయి. బుద్ధి ఏమో తెలుసుకోవడానికి వెళుతుంది, మనసేమో అనుభవించడానికి వెళుతుంది. ఆయా ఇంద్రియాలని పటుత్వంతో పట్టుకొని వెళ్ళిపోతాయి. ఎవరికి ఎలాంటి సంస్కారాలు ఉన్నాయో ఆ ఇంద్రియాలకి ఎక్కువగా ప్రేరణ ఉంటుంది. అందరికీ దశేంద్రియాలు ఉన్నాయి, అంతఃకరణ ఉంది, కానీ ఒక్కొక్కరు ప్రపంచంలో ఒక్కొక్క టేస్ట్ ఉంటుంది, ఒక్కొక్క రకమైన విషయం ఇష్టం ఉంటుంది. కారణం ఆయా వాసనలు అండి.
తామసిక వాసనలు ఎక్కువ ఉన్నాయండి, ప్రపంచాన్ని అనుభవించాలని వెళ్ళిపోతుంది. రాజసిక వాసనలు ఎక్కువగా ఉన్నాయండి, బాగా దోసుకొని దాచుకోవాలని వెళ్ళిపోతుంది. సాత్విక వాసనలు ఉన్నాయండి, బాగా తెలుసుకోవాలి, ఇతరులకు ఉపయోగపడాలి. సాత్విక వాసనలు ప్రేరణ చేస్తాయి మనోబుద్ధుల్ని. అందుకే ఇంద్రియాలు స్వేచ్ఛగా ఏమి వెళ్ళలేవు, లోపల వెనకల సంస్కారాలు లేకపోతే. అవే మనోబుద్ధులు ఎక్కడున్నాయండి? కనిపించవు. సంస్కారాల యొక్క కదలికలే మనోబుద్ధులు. అవే ఇంద్రియాలను ముట్టుకొని ప్రపంచంలోకి వెళ్ళిపోతూ ఉన్నాయి. శబ్దాదీని విషయాన్ని భుంక్తే, శబ్దాదీని విషయాలు. చెవి ఏం చేస్తుంది? ఇష్టమైన శబ్దాల వరకు పరిగెత్తిస్తుంది. కని ఏం చేస్తుంది? ఇష్టమైన రూపాల వరకు పరిగెత్తుంది. నోరు ఏమైనా దొరుకుతుందా? వస్తువులు దొరికితే లోపల వేస్తూ ఉంటుంది, అది దొరకకపోతే మనుషుల మెదడు కూడా తినేస్తూ వెళుతూ ఉంటున్నాను. చర్మం స్పర్శల కోసం వెళుతూ ఉంటుంది. శబ్దాదీని విషయాన్ని భుంక్తే, ఈ పంచ విషయాలు శబ్ద స్పర్శ రూప రసగంధాలు ఏవైతే ఉన్నాయో 5 రకాల విషయాలు ప్రపంచంలో ఉన్నది. 5 తీసేస్తే ప్రపంచమే లేదు. ఈ 5 వైపు ఇంద్రియాలు పరుగులు తీస్తూ ఉన్నాయి. దేని వైపు లోపల ఏ సంస్కారం కదిలితే ఆ దాని వైపు వెళ్ళిపోతూ ఉంటుంది. ఎదురుగా ఒకే వ్యక్తి ఉన్నాడు అనుకోండి, ఒకళ్ళలో తామసిక సంస్కారాలు కలిసాయి, ఆ ఎదురు వ్యక్తి నుండి ఏం పొందాలన్నా అని చూస్తారు. రాజసిక వ్యక్తి వాళ్ళ దగ్గర నుంచి ఏమి రాబట్టుకోవాలన్నా అని చూస్తారు. సాత్విక సంస్కారాలు కదిలాయి, వీళ్ళకి ఎట్లా హెల్ప్ చేయాలన్నా అని ఆలోచిస్తారు. సంస్కార రహితమైంది ఆత్మస్థితి ఉంది, ఏం కథలు చూస్తుంది, ఏమని ఎదుటి వాళ్ళలో ఏం కదులుతున్నాయో చదివేస్తుంది. ఎదుటి వాళ్ళలో ఏ ఆలోచనలు కదులుతున్నాయో చదివేస్తుంది. చదివి స్పందిస్తుందా అండి? ఎందుకు అవసరం? మరి వాళ్ళు అడిగితే అప్పుడు స్పందిస్తుంది. ఎదురువాడు హెల్ప్ అడిగితే అప్పుడు స్పందిస్తుంది. తనే స్పందించదు. ఎందుకండి లోపల గుణాలు కదిలే కొద్దీ బయట స్పందనలు అన్నీ వస్తున్నాయి. దానికి ఇక్కడ యదా బుద్ధిగతై పుణ్యై ప్రేరిత, అంతఃకరణకు వెనకలో ఉన్నటువంటి పాపపుణ్యాలు కదలికలు ఏవి ప్రేరణ చేస్తున్నాయో ఇంద్రియ మార్గత, ఆయా ఇంద్రియాలు వాటి విషయాల్లోకి పరుగులు తీస్తూ ఆ విషయాలను అనుభవిస్తూ తిరుగుతూ ఉన్నాయి. ఆ స్థితిని జాగరితం భవేత్ కదా, దాన్నే జాగ్రత్త అవస్థ అన్నారు. కళ్ళు తెరుచుకోవాలంటే మెలకు ఉన్నాడండి అనడానికి వీలు లేదు. చేప ఎప్పుడూ కళ్ళు తెరుచుకునే ఉంటుందట, కళ్ళు తెరుచుకొని నిద్రపోతుంది. కొంతమంది సగం కళ్ళు తెరుచుకొని నిద్రపోతారు, కొంత కళ్ళు తెరుచుకొని చూస్తూ ఉంటారండి, కానీ ఎదుటిగా ఏమన్నది కూడా కనిపించదు. కారణం ఏంటి? బాడీ ప్రజెంట్, మైండ్ ఆబ్సెంట్ అండి. అంటే మైండ్ లేదా, అది ఇంకో చోట ప్రజెంట్ చేసుకుంటుంది. అవునా? ఇక్కడ లేదండి, పరధ్యానం అండి అలా కదా. పరధ్యానం అన్నప్పుడు అది జాగ్రత్త కాదయ్యా, మనోరథం అండి అన్నారు. ఏమన్నా నిద్రపోతున్నాడా? నిద్రపోతే కళ, కానీ ఇక్కడ మేల్కొని ఉన్నాడు కానీ ఎదురు ఏం కనిపించట్లేదండి. మనోరథంలో పరుగులు తీస్తున్నాడండి. మనోరథం పరుగులు తీస్తూ ఉంది లోపల, మనసు ఎక్కడెక్కడ, ఇక్కడ మాత్రం లేడు. దాన్ని మాత్రం మెలకు అనడానికి వీలు లేదండి. ఇంద్రియాలు ఎదురున్న విషయాలను గుర్తించి అనుభవిస్తూ ఉన్నాయో తెలుసుకుంటూ ఉన్నాయో, ఏదో విధంగా ఎదుట ఉన్న విషయాలను గ్రహించి వ్యవహరిస్తూ ఉంటే మాత్రమే మెలకువ అన్నారు. మరి స్వప్నం ఏంటండి? చూడండి, సంహృతేష్వింద్రియేష్వేషు జాగ్రత్ సంస్కారజాన్ పుమాన్ మానసాన్ విషయాన్ భుంక్తే
స్వప్నావస్థా తదా భవేత్. సంహృతేషు ఇంద్రియేషు జాగ్రత్త సంస్కారజాన్ పుమాన్. మేల్కో ఉండేటప్పుడు ఇంద్రియాలు వాటికి సంబంధించిన విషయాలలో వ్యవహరిస్తూ ఉంటే ఈ మనసు ఏం చేస్తుంది? ఆ ఇంద్రియాలతో తాదాత్మ్యం చెంది రాగమో ద్వేషమో మంచనో చెడునో సంస్కారాలను సేకరించి లోపల దాచుకుంటుంది. ఎదుటి విషయాలకు సంబంధించినటువంటి జ్ఞానం అనండి, భావాలనండి, రాగద్వేషాలనండి అన్నీ స్వీకరించి వెనక దాచిపెట్టుకుంటారు. అయితే పండుకొని నిద్రపోయేటప్పుడు ఇవన్నీ కదులుతాయి. సంస్కారజాన్ ఇవన్నీ లోపల ప్రింట్ అయి ఉన్నాయి కదా, ఆ ప్రింట్ అయ్యినటువన్నీ కదిలి బయటకు అక్కడ ఒక ప్రపంచాన్ని సృజించుకున్నాయి. మానసాన్ మానసిక స్థాయిలో ఉన్నాయి, సూక్ష్మస్థితిలో. విషయాన్న భుంక్తే ఆ మానసిక విషయాలను ఏవైతే అనుభవిస్తూ ఉన్నారో తదా స్వప్నావస్థ భవేత్, అప్పుడు దానిని స్వప్నావస్థ అన్న. దాన్ని కళ అన్నారు. కళకి ఎక్కడి నుంచి వస్తాయండి విషయాలు? మేలుకో ఉండేటప్పుడు ఏవైతే ఉన్నాయో, ఏవి చూసామో, ఏవి విన్నామో, ఏవి తిన్నామో, ఏవి చేసామో వీటికి అన్నిటికి సంబంధించిన గుర్తులు లోపల ఉన్నాయండి. స్వతహాగా అవి కదిలి ప్రపంచంగా కనిపిస్తున్నాయండి. అయితే కొంతమంది అనొచ్చారు, స్వామి వినేవాడు ఉంటే అవునా చెప్పేవాళ్ళు ఏమైనా చెప్పేస్తారండి. మేము మేల్కొన్నప్పుడు విషయాలు చూస్తే అవట లోపల ముద్దలు లేచాయట, అవట మన నిద్ర పోయేటప్పుడు అన్నీ కనిపిస్తున్నాయట. మేము ఏమైనా చెవులో పువ్వు పెట్టుకున్నామా అంటే అనొచ్చు. ఏమయ్యా సినిమాలు చూస్తున్నారా, టీవీలు చూస్తున్నారా, అవునా ఫోన్లో వీడియోలు కూడా చూస్తున్నారా? ఇవన్నీ ఎలాగా? అవునా కెమెరాలు యాక్టివేట్ చేసి రికార్డ్ చేసినప్పుడు లోపల సూక్ష్మంగా ప్రింట్ అయ్యి ఉన్నాయి. అవునా అవి మళ్ళీ ప్లే చేసినప్పుడు అవే కనిపిస్తున్నాయా లేదా? మొన్న ఎవరో అడిగారు, స్వామి మేము క్లాసు వినేటప్పుడు మధ్యలో కొంచెం క్లాస్ అయిన తర్వాత కట్ అయిపోతుంది, ఆ తర్వాత మళ్ళీ స్టార్ట్ చేస్తున్నారు, మరి మీరు వీడియో పోస్ట్ చేసేటప్పుడు ఆ కట్ అయినటువంటిది అదంతా కనిపించట్లేదే, ఫ్లో వస్తున్నట్టుంది. ఎస్ చెప్తూ ఉన్నది చెప్పినట్టు రికార్డ్ అవుతుంది, కానీ దాంట్లో అవసరమైంది ఏది, అనవసరమైంది ఏది తర్వాత ఎడిట్ చేసి కట్ అండ్ పేస్ట్ కదా అని కలిపి మళ్ళీ పోస్ట్ చేస్తే అప్పుడు మీకు అది కనిపించకుండా క్లియర్గా వస్తుందండి. అదేగా సినిమాల్లో చేస్తున్నది. అవునా వాళ్ళు రికార్డ్ చేసేటప్పుడు ఏం చేస్తారు, ఒక్కొక్క షాట్ 10 సార్లు 10 టేకులు 20 టేకులు అండి అంటారు. అన్నీ తింటారు. దాంట్లో ఏది బెస్టో వాళ్ళు దాన్ని తీసుకొని ఎడిట్ చేసుకొని యాడ్ చేసుకుంటున్నారు. అలాగా కదా అదంతా పైకి వస్తుంది. సేమ్ వే. కాకపోతే ఇక్కడ ఏమైంది మరి చూసినంత ఎడిటింగ్లే మొత్తం వెళ్ళిపోతున్నాయి లోపలికి. కానీ మరి ఎడిట్ చేయరా అండి? మనవాడైతే ఎడిట్ చేసుకుంటాడండి అన్నారు. అదేంటది? మత్వా కర్మాణి కుర్వంతి మానవ అని అక్కడ అన్నారే, అసలు మానవుడని ఎప్పుడన్నారయ్యా అంటే లోపల ఉన్న సంస్కారాలు కదిలి ఫ్లోగా బయటకు పరిగెత్తుతూ ఉన్నా మనసులో ఆపేస్తాడండి, అక్కడ ఎడిట్ చేసుకుంటాడండి. చెడివి కట్ చేసి తీసి పారేసి మంచివి మాత్రమే ఏవైతే ఉన్నాయో
అవి బయటకు పంపిస్తున్నాడు కర్మల రూపంలో అంటే వాడు మానవుడండి. మిగతా వాళ్ళందరండి 2 కాళ్ళ పశువులండి అని వేశారు. ఏం తోస్తే అది చేసేవాడిని ఏమన్నారు? పశువు అని. మరి మానవుడు ఆలోచించి చేసేవాడండి కదా. అనవసరమైన వాటి కట్ చేసేసుకొని మంచి అదేగా భావన ఉపనిషత్తులో చెప్పారు చూడండి. 3 రకాలుగా ఆలోచనలు పైకి వస్తూ ఉంటాయండి. వాటిని ఇలాగా చూసుకోండి. హానోపాదానోపేక్ష హానహ చెడువి పనికిరానివి మనల్ని చెడగొట్టేడు కట్ చేసి తీసేయాలి. ఉపేక్ష కొన్ని అనవసరంగా వస్తూ ఉంటాయి వాటి వైపు చూడకు కొద్దిసేపు చాలు. ఉపాదాన ఏవి మంచివో వాటిని పట్టుకొని పదే 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 ఆలోచించుకొని వాటిని కర్మరంగంలోకి పైకి తీసుకోవాలి. ఇదే ఎడిటింగు. అవునా, మనసును పట్టుకొని వాటిలో ఉన్నటువన్నీ ప్రింట్ అయినటువన్నీ బుద్ధి ఎడిట్ చేసుకొని దానికేగా విచక్షణ అనింది బుద్ధిని. కట్ చేసేసి తీసివేసేసి కదా మంచివైనటువంటివి అయితే ఉన్నాయో వాటిని పైకి తీసుకొచ్చుకోవడం. అలాగ ఆలోచిస్తే వస్తాయండి. అదే కళ్ళ అండి ఎడిటింగ్ చేసుకొని ఇస్తాడు. ఆ కళ్ళ చేస్తూ ఉంటాయి ఫ్లో. అందుకే వాడు చూసుకుంటాడు థియేటర్లో కూర్చొని. అవునా, ఎడిటింగ్ థియేటర్లో కూర్చుని డైరెక్టర్ చూసుకుంటాడు. ఆ కొరియోగ్రాఫరు డైరెక్టరు వాళ్ళందరూ అలా కూర్చొని ఏవే పనికొస్తాయి ఏ పనికి వాళ్ళు చూసుకుంటారు. రిలీజ్ చేసేటప్పటికి అని పక్కాగా ఎడిట్ చేసి బయటికి పంపిస్తాడు కదా. అలాగే ఇక్కడ కూడా ఏంటంటే ఆ కళ ఎడిటింగ్ ప్రాసెస్ కావాలి. కళ వచ్చిన తర్వాత మేలుకుంటే ఇట్లాంటి చెత్తన్ని వచ్చాయి ఏంటి ఇలాంటి రాకూడదు జాగ్రత్తగా ఉండాలి అంటే ఏమేమో ఉన్నట్టున్నాయండి లోపల, ఏమేమో కాంక్షిస్తూ ఉన్నట్టున్నాయండి. వాటిని తీసి పారేసేయండి. తర్వాత అవసరమైనట్టు పైకి తీసుకోవాలండి. దానికి ఇక్కడ అన్నారు మానసాన్ విషయాన్ భుంక్తే స్వప్నావస్థ తదా భవేత్. అట్లా బెడ్ మీద పడుకున్నారు కళ్ళు మూసుకుంటుని ఏమేమో ఆలోచనలు వచ్చేస్తూ ఉంటాయి. కొంతమందికి రాత్రి అంతా అట్లాగే గడిపిస్తుంది. కొంతమందికి ఇంకా ఏం దోసుగా ఫోన్ తీసుకొని ఫేస్బుక్ చూసుకుంటారు, లేదా యూట్యూబ్ చూసుకుంటారు, ఇంకొకటి చూసుకుంటారు. లేదండి మగత నిద్రలోకి కళ్ళ అవి లోపల ఫ్లో ఎక్కువగా ఉంది. అవునా, తర్వాత ఎప్పుడో నిద్ర. కొంతమంది ఎట్లాగా పడుకుంటూనే నిద్ర. ఎనీహౌ ఈ 3 నడుస్తూ ఉంటాయి. అవునా, జాగ్రత్త. మెలకువలో ఉండే ఎదురు విషయాలను చూస్తే తెలుసుకుంటూ ఉంటాయి. జాగ్రత్త. అలాగా అది పడుకున్న తర్వాత మేలుకో అన్నప్పుడు వెళ్ళి లోపలికి ప్రింట్ అయిన విషయాలన్నీ మనసులోకి వచ్చి సొంత ప్రపంచాన్ని చూపిస్తే ఇదేమో స్వప్నావస్థ తథా భవేత్. తెలుసులే స్వామి ఇదంతా చూసింది. ఓకే స్వప్నావస్థలో మనసు ఎట్టుందో తెలుస్తుంది. జాగ్రత్తలోకి వచ్చిన తర్వాత జాగ్రత్తగా ఎడిట్ చేసుకోవాలి. అది ముఖ్యం. ఈ ఎడిటింగ్ అనే పదం ఇంతకుముందు ఎప్పుడు వాడలేదండి. అప్పుడు అవసరం వచ్చింది కాబట్టి వాడుతున్నాం. కాకపోతే దాని ముందు టెక్నికల్ వర్డ్ ఇంకొకటి ఏదైనా ఉపయోగించవచ్చు. వివేకము, విచక్షణ కదా. ఓకే దాని సుషుప్తి ఏంటండి? మనసోప్యుపసంహార సుషుప్తిరితి కథ్యతే. సుషుప్తి ఇది కథ్యతే. సుషుప్తి అని ఈ విధంగా చెప్తూ ఉంటారయ్యా కథలుగా. ఏమిటండి? మనసః అపి ఉపసంహార. మనసు కూడా ఆగిపోయిందండి. మనసు స్విచ్ కూడా ఆపేశారండి, పవర్ ఆఫ్ చేశారు. మనసు కూడా అయిపోయింది. ఉపసంహార వెనక్కి వచ్చేసింది. సుషుప్తి ఇది కథ్యతే. ఇప్పుడు మనసు కూడా కదలట్లేదు అంటే అంతఃకరణ కూడా కదలట్లేదు.
స్థూల శరీరం కదలట్లేదు, సూక్ష్మ శరీరం కూడా కదలట్లేదు. ఇది సుషుప్తి అండి. రీల్ ఓపెన్ చేసాం, వీడియో కంటిన్యూ అవుతుంది. ఎక్కడైతే ఆగిపోయింది, ఏమి శబ్దాలు రూపాలు కనిపించట్లేదు, ఆడియో వీడియో కనిపించట్లేదు. ఏమైంది? కట్ అయిపోయి ఆగిపోయాయి, కానీ ఫ్లో అవుతుంది, ప్లే అవుతుంది. అదే సుషుప్తి. రీల్ ఉంది, కంటిన్యూ అవుతుంది, కానీ దృశ్యాలు కానీ శబ్దాలు కానీ వ్యక్తం కావట్లేదు. సుషుప్తి. వారాణ అండి, ఒక పెద్ద కవర్ కప్పేసినట్టు దుప్పటి కప్పుకొని పండుకున్నాడు అండి, ఏం కనిపించాడు. మాయా అనే పొర కప్పుకొని ఉన్నాడు అక్కడ. సుషుప్తి ఇది. మూడింట్లో ఒక సామ్యం గుర్తించారా? జాగ్రత్తలో జీవుడు ఉన్నాడా? జీవుడు ఉన్నాడా లేడా? ఏం చేస్తున్నాడు? స్థూల సూక్ష్మ శరీరాలు ప్రపంచంలోకి వెళ్ళి వ్యవహారాలు చేస్తుంటే చూస్తున్నాడు. అందుకే ఆయన విశ్వడు అన్నారు. అక్కడ ఉపాధులు కనిపిస్తాయి, విషయాలు కనిపిస్తాయి. రెండింటికి వేరుగా ఉన్నాననే విషయం మాత్రం తెలియదు. తర్వాత కళలోకి వచ్చాడు. కళ్ళలోకి వస్తే స్థూల శరీరం పడుకుంది, సూక్ష్మ శరీరం లేచింది. అక్కడ ఇంకో శరీరాన్ని తయారు చేసుకుంటుంది, ఇంకో ప్రపంచాన్ని తయారు చేసుకుంటుంది. అది కూడా వ్యవహరిస్తుంది. ఉన్నాడు లేడే జీవుడు, కాబట్టి అక్కడ కూడా విషయాలు తెలుస్తున్నాయి. అది కూడా అయిపోయింది. అంటే స్థూల ప్రపంచం అయిపోయింది, సూక్ష్మ ప్రపంచం అయిపోయింది, రీల్ ఖాళీ అయిపోయింది. ఏం తెలియట్లేదు, గాఢ నిద్ర, ఆలోచనలు లేవు కదా. స్థూల సూక్ష్మ ప్రపంచాలను ఉపసంహరించేశాడు, మనసును ఉపసంహరించాడు. సో ఇప్పుడు జీవుడు ఉన్నాడు లేడా? ఎవరైనా 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 ప్రాజ్ఞుడు అనే పేరుతో పిలుస్తారు. అసలు ఎవరు? స్థూల ప్రపంచాన్ని దర్శించాడు, సూక్ష్మ ప్రపంచాన్ని దర్శించాడు. అవి రెండు లేనప్పుడు స్థితిని కూడా గుర్తించాడు. ఎవరైనా మళ్ళీ అదే పదం. నువ్వు ఉన్నావా లేడా? ఎవరా నువ్వు? ఎవరా నువ్వు? ఈ శరీరమా? లోపల ఉన్న మనస్సా? కారణ శరీరమా? ఎవరు నువ్వు? కేవల చైతన్యం, కేవల జ్ఞానస్వరూపం. మూడింటిలోనూ నేను అనేది ఉంది, కానీ మూడు చోట్ల మూడు రకాలుగా ఎందుకు కనిపిస్తుంది? మూడు చోట్ల మూడు రకాలుగా ఎందుకో కనిపిస్తుంది అంటే, కనిపించబడేదేమో ప్రపంచం, అవునా? చూసేది ఎవరండి? శరీరమా, మనసా, బుద్ధి, ఆత్మ? ఎవరు చూస్తున్నారు? చూసేది ఎవరు? మీ వాయిస్ వినిపించలే. ఎవరు చూస్తున్నారు?
టీవీ కట్టేయండి. చూసేది ఎవరు? మీరెవరు కాదా? చూసేది ఎవరు? చైతన్యం తీసుకొచ్చింది మనోబుద్ధుల ఆధారంగా ఇంద్రియాల ద్వారా చూస్తాం జగత్తు. సో శరీర మనోబుద్ధులు కూడా ప్రపంచంలో భాగమా కాదా? అవి కూడా కనిపిస్తున్నాయా లేవా? శరీర మనోబుద్ధులు కూడా కనిపిస్తున్నాయా లేవా? కనిపిస్తున్నాయి. అవునా? ఎవరికి? నాకే కనిపిస్తున్నాయి. ఎవరా నువ్వు? శరీరమా, మనసా, బుద్ధ? కేవల చైతన్యం. జీవ చైతన్యం కూడా కాదు, కేవల చైతన్యమే. అవునా? 3 చోట్ల కూడా గుర్తిస్తున్నాం. ఎందుకంటే అదేంటండి స్థూల ప్రపంచంలో శరీరంగా చూస్తుంది, దాని ముఖం, దానికి చైతన్యం ఎక్కడుంది? శరీరం చూస్తుందా? దానికి ఏ శక్తి లేదు చూడడానికి. కానీ శరీరంలో కూర్చొని చైతన్యమే చూస్తుంది, శరీరాన్ని కూడా చూస్తుంది. మనోబుద్ధుల్లో కూర్చొని కళను చూస్తుంది, మనోబుద్ధులు కూడా తెలియబడతాయి. అంటే కళ్ళలో ఉన్న నామరూపాలు కనిపించట్లే. మరి గాఢ నిద్రలోకి వచ్చిన తర్వాత ఏమీ లేదు అనే విషయాన్ని కూడా చూస్తుంది. ఆ చూసే నువ్వు ఉన్నావే, వీటన్నిటికంటే వేరుగా ఉన్నావు. దీన్ని బ్రహ్మ విద్య అని ఎందుకన్నారండి? ఇది గుర్తించడం కొరకే. గుర్తిస్తేనే బ్రహ్మ విద్య, లేకపోతే అది కూడా ఒక శాస్త్రం. కాబట్టి గుర్తించగలగాలి ఏంటి నువ్వెవరు అనే విషయం. తత్ర మాయా సమాచ్ఛన్నః సన్మాత్రో దృశ్యతే పుమాన్ మూఢో జడోజ్ఞ ఇత్యేవం మాయావేశాత్ ప్రకాశతే. తత్ర అక్కడ ఆ సుషుప్తిలో మాయా సమాచ్ఛన్నః, మాయ చేత బాగా కవర్ చేయబడినట్టు, కప్పబడినటువంటి సత్తు మాత్ర పుమాన్ దృశ్యతే. అక్కడ జీవుడికి కనిపిస్తుంది ఏమని? కేవలం సత్తా మాత్రమే, ఏమీ లేదు. ఓకే అని గుర్తించిన వాడు ఎవడయ్యా? ఇక్కడ విచారణతో గుర్తించాలి. కనిపిస్తుందా అండి? కనిపించలేదు అంటున్నాడు కదా. ఎవడన్నా? నేనే. నువ్వు ఉన్నావా లేదు అక్కడ? నువ్వు ఉన్నావా? నువ్వు కనిపించావా? హే కనిపించలేదు. మరి నువ్వు ఉన్నావరా? ఏమీ కనిపించలేదంటే నువ్వు ఉన్నట్లేగా. కేవలంగా ఉన్నా నేను, శరీర మనోబుద్ధులకు అతీతంగా ఉన్నా. మరి నేను ఎలా ఉన్నాను, ఎక్కడున్నాను అనే విషయం ఎందుకు తెలియలేదు? అందుకే ఆవరణ అన్నారు, కవర్, కప్పేసింది మాయ. ఉన్నా ఎలా ఉన్నానో తెలియట్లేదు. మూఢ జడజ్ఞ, మూడులు ఉన్నారే, జడజ్ఞ అజ్ఞాని. మాయా ఆవేశాత్ ప్రకాశతే ఇతీయం. ఏమి దాన్ని ప్రాజ్ఞుడు అన్నాడు అక్కడ. గాఢ నిద్రలో ఎవడున్నాడు? ప్రాజ్ఞుడు. ప్రకర్షేణ అగ్ఞ, ఏమీ తెలియట్లేదండి.
ఇది ఒక ఎత్తు, పూర్తి అజ్ఞానం. ఏమీ లేదండి అని ఎక్కడికన్నానంటే అజ్ఞ ప్రాజ్ఞ, పూర్ణ జ్ఞానం కలిగిన వాడు. నేను తప్ప ఏమీ లేదు అని అనగలిగితే ప్రాజ్ఞ, పూర్ణ జ్ఞానం. ఏమీ తెలియట్లేదండి అంటే పూర్తి అజ్ఞానం, అజ్ఞ. రెండు అన్నారు అక్కడ. సుషుప్తిలో జీవుడు ఈశ్వరుడేనండి అన్నారు. అంటే మేలుకొనే మనసు మూసేస్తే సుషుప్తి స్థితేగా. మేలుకో అన్నప్పుడు మనసు మూసేస్తే సుషుప్త స్థితేగా కదా. ఏముంది, కేవలం నేను తప్పితే ఏమీ లేదండి. ఇక్కడ అర్థం చేసుకోగలగాలి. వీడు పూర్ణ జ్ఞాని. ఏమీ లేదు కదండి అక్కడ, ఏదో ఉంది అని అంటారేంటండి. ఏమీ లేదు నీకట తెలిసిందండి. జ్ఞాన స్వరూపమైన నువ్వు ఉంటే కదా తెలిసింది. నీకు తెలిసిందిగా. అర్థం కానివాడు ఏమీ లేదు అంటాడు, అర్థమైన వాడు నేను తప్ప ఏమీ లేదు అంటాడు. అర్థమైందా? రెండు పదాలు అక్కడ, అజ్ఞ ప్రాజ్ఞ. అర్థమైందా? తెలిసిందా? నీకు ఇప్పుడు మేల్కొన్నప్పుడు ధ్యానం కుదరడం మొదలు పెడతాది. అదే రమణ మహర్షుల వారు అనింది, భగవాన్ 4-5 రోజులు అయింది మీరు పడుకొని నిద్రపోయాయంటే. ఏంట్రా నిద్రపోవడం అంటే? కళ్ళు మూసుకొని ఆలోచించకుండా ఉంటే సరిపోతుందిగా. అదే ధ్యానం. ఉదయం చెప్తా, ధ్యానం ఎక్కడ చేయొచ్చునండి? నీ ఇంద్రియ మనోబుద్ధులు కంట్రోల్లో ఉంటే నువ్వు యుద్ధంలో ఉన్నా ధ్యానం చేయొచ్చయ్యా అంటాడు. షాపులో కూర్చొని ధ్యానం చేయొచ్చు, తరగతి గదిలో కూర్చొని తపస్సు ధ్యానం చేయొచ్చు, జర్నీలోనూ ధ్యానం చేయొచ్చు. నీ మనసును నువ్వు ఆపేయగలిగితే నువ్వు ఎక్కడున్నా ధ్యానం చేయొచ్చు. లోపల వాసనలు కరగాలి, బయట మనోబుద్ధులు గ్రిప్లోకి రావాలి. సదా సర్వదా సర్వత్రా ధ్యానం అనేది కుదురుతుంది. ఏమిటి ధ్యానం? నిర్విషయం మన ఆత్మరూపే స్థిత. మనసులో ఆలోచనలని ఆపిస్తే మనసే లేదు. నేను ఆత్మను గుర్తుంది అని అంటే నిర్వికల్ప సబీజ సమాధే నేను అనేవాడిని తెలుస్తుంది. అది కూడా ఎగిరిపోతే నిర్బీజం. ఓకే. దీనికి సుషుప్తి దగ్గరకు వచ్చేప్పుడు ధ్యానాన్ని సమన్వయం చేసి చెప్పారు. సుఖమస్వాప్సమిత్యేవం ప్రబోధ సమయే పుమాన్ సచ్చిదానందరూపస్సన్ సమ్యగేవ ప్రకాశతే. ఈ గాఢ నిద్ర నుండి లేచాడు. సుఖం ఆస్వాప్సమితీవం. ఏమంటున్నాడు? బాగా సుఖాన్ని అనుభవించానండి అంటున్నాడు. ఎప్పుడు? పుమాన్ ప్రబోధ సమయే. ఆ వ్యక్తి మేల్కొన్న తర్వాత అబ్బా ఇక సుఖాన్ని అనుభవించానండి అంటున్నాడు. నిజం చెప్పు, ఏమైనా చూసావా? లేదు. విన్నావా? లేదు. తిన్నావా? లేదు. చేసావా? లేదు. మరి ఎట్లా అనుభవించావు? దానికైనా సచ్చిదానంద రూప సన్, సచ్చిదానంద రూపుడుగా ఉన్నాడు. సమ్యగేవ ప్రకాశది. బాగా తెలియబడుతుంది, కేవలంగా తెలియబడుతుంది. అంటే ప్రాజ్ఞుడు అనింది అదే.
ఆపేశావు, మనసుని ఆలోచనలు ఆపేశావు. ఆపేసిన వాడు ఉన్నాడు కదా, అర్థం చేసుకోవడంతో ఆత్మ సాధన మొదలవుతుంది, ఆత్మజ్ఞానం మొదలవుతుంది, ఆత్మానుభవం మొదలవుతుంది. అక్కడ ఏమీ లేదండి. క్రమంగా అవస్థల ద్వారాగా సుషుప్తికి వెళ్ళితే అది ఇక్కడ కూర్చొని మనసున ఇప్పటికిప్పుడు ఇక్కడే సుషుప్త స్థితి మేల్కొని తెచ్చుకుంటే అదే ధ్యాన సమాధి. అక్కడ ఎవరున్నారయ్యా? కేవల ఆనంద స్వరూపుడు, సచిదానంద స్వరూపుడే. అందుకే కేవల సుఖాన్ని అనుభవిస్తున్నాడు. అంటే సుఖం అంటే ఒక్కొక్కడు ఒక రకంగా చెప్తాడు. సుఖం అంటే హాహాహా సుఖం అంటేనండి అది ఒక కోడినో ఒక కొంగనో లేక కుక్కనో అదే ఏదో కోసాడ పెట్టుకొని ఇంత పెద్ద బాటిల్ చుట్టూ పెట్టుకొని అది మాట్లాడుకుంటూ హాహాహాహా చూంటే అది కదా సుఖం అని. మృగాలు కూడా అవే చేస్తాయి. అవే సుఖం అనిపిస్తున్నాయని చెప్తాయా? పొట్ట నింపుకోవడానికి చేస్తాయి. మానవుడు ఇది సుఖం అని అనుకుంటాం. ఇంకొకడు అనుకుంటాడు పప్పు అన్నంలో నెయ్యి వేసి కలిపి జురుకుంటూ ఉంటే ఉంటుంది. ఇంకొకడు అంటాడు స్వీట్ తింటూ ఉంటే ఉంటుంది. ఇంకొకడు అంటాడు కొత్త సినిమా కొత్త అంటే ఫస్ట్ డే ఫస్ట్ షో చూస్తూ ఉంటే ఏది సుఖం? ఇంకొకటి అంటాడు ఎండలో నడిచి చెమట్లు కక్కుంటూ వచ్చి ఇంట్లోకి వస్తూనే స్నానం చేసి ఏసీ గదిలో పడుకొని అలాగా ఇంకొకటి సుఖం అంటాడు. ఏమయ్యా పూర్తిగా అలసిపోయినవాడు రోడ్లో రాళ్ళ మీద పడి గాఢ నిద్రలోకి వెళ్ళిపోయేవాడు సుఖం అనిపించడా? తనకు తానుగా ఉంటే దుఃఖమే దుఃఖరహిత స్థితి, అదే నిజ సుఖం. సమ్యగేవ ప్రకాశదే, ఉన్నది ఉన్నట్లుగా తెలియబడుతుంది. అక్కడ ఏం గొప్పతనం ఉందండి? అనంతమైన ఆత్మ ఉందయ్యా, నీకు అర్థమైతేగా. ఒక ఆయన ఎవరో వచ్చాడు. ఇప్పుడు నేను ధర్మవీర కోర్సులో బ్రహ్మచారి కోర్సులో ఉన్నప్పుడు ఆశ్రమం పెద్ద ఆయన. ఆశ్రమంలో అందరినీ చూసి ఆడపిల్లలు మగపిల్లలు అయ్యో 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 వీడి జీవితాలు అంతా నాశనం అయిపోయాయండి, వీడి జీవితాలు వ్యర్థమైపోయాయండి, వీళ్ళకి సుఖాలు లేవు సుఖాలు లేవు వేష్టపోయాడు. కొద్దిరోజుల తర్వాత ఆయనే వచ్చి ఆశ్రమంలో చేరాడు. ఏమయ్యా ఎందుకు వచ్చారా? ఏమేమో చెప్పిన తర్వాత సంసారంలో సుఖం లేదండి, మరి ఇక్కడ ఉందా సుఖం? ప్రశాంతంగా ఉందయ్యా. అది నువ్వు ఇప్పుడు గుర్తించావు, మీ చిన్నప్పుడే గుర్తించావు. ఎవరో వచ్చారు, అమ్మగారి దగ్గర కూర్చున్నారు. ఎలా ఉంది ఆశ్రమం అంటే, అబ్బా ఎంత ప్రశాంతంగా ఉందమ్మా ఆశ్రమం. 2 రోజులు ఉండి చూడు, ఒకరోజు 24 గంటలకు అయిపోతుంది, 2వ రోజు వెళ్ళిపోతామమ్మా మా ఇంట్లో. ఏ ఇదిగా సుఖం ప్రపంచంలో ఉండదు, ఆశ్రమంలో కూడా ఉండదు. ఉంటుందా? ప్రపంచంలో భాగమే కదా ఆశ్రమం. ఆశ్రమంలో సుఖం ఉంటుందా? కానీ అలజడి పుట్టించే విషయాలు లేవు. అమ్మగారు చెప్తున్నారు స్పష్టంగా, ఆశ్రమంలో అలజడి పుట్టించే విషయాలు లేవు. అందుకే మీకు తాత్కాలికంగా చాలా సుఖం అని అనిపిస్తుంది. ఎందుకు? మనసులో ఉద్రేకాలు ఆగిపోయినాయి కాబట్టి. కానీ 24 గంటల తర్వాత మళ్ళీ మొదలు పెడతాయి వాటికి కావాల్సినవి ఇవ్వమని. ఆలోచనలు మళ్ళీ మొదలవుతాయి, పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి పడిపోదు. కానీ ఆ శరీరేంద్రియ మనోబుద్ధులకు శిక్షణ ఇచ్చి మనసులో ఆలోచనల్ని అక్కని కక్కేయగలిగితే, అవునా, వామిటింగ్ చేసుకుంటే అంటే అదేగా వాసనల్ని తొలగించుకోవడానికే కదా కర్మ భక్తి జ్ఞానాలు అనేటువంటివి. కారణ శరీరంలో ఉన్న ఆ వాసనల కోరికలని కానీ కక్కి పారేసి ఖాళీ చేసావా ఎల్లప్పుడూ సుఖం. అది అట్లా వస్తుందండి. నువ్వేరా బాబు సుఖం.
అవే లోపల డిస్టర్బ్ చేస్తూ ఉన్నాయి. ప్యూరిఫైడ్ వాటర్ అండి, 100% ప్యూరిఫైడ్ వాటర్. కొత్త వాటర్ తీసాడా? భూమిలో ఉన్న నీరు తీసుకొని వచ్చి బయట దానిలోంచి అంతా క్లీన్ చేసి తీసుకొచ్చాడు, అంతేనా? కొత్తగా తయారు చేసాడా? ఆల్రెడీ ఉంది అక్కడే, దాంట్లో ఉన్న మురికి అంతా తీసేశాడు. ఇంకా లోపలికి వెళ్ళి మొత్తం కూడా తీసేసి డిస్టిల్ వాటర్ అండి. నీరే అనవసరమైంది తీసేసే కొద్దీ ప్యూరిఫై అవుతుంది. అలాగే కేవల సచిదానంద స్వరూపమైన ఆత్మ ఉంది, అదే నువ్వు. అదిగో నేను నువ్వు మరిచిపోయే కొద్దీ ప్రపంచాన్ని చూసి నిజం అనుకుంటూ దీని మీద రాగద్వేషాలు పెంచుకునే కొద్దీ లోపల వాసనలు తయారవుతూ వచ్చాయి. ప్రపంచం మీద ఎంత భ్రమ పెరుగుతుందో అంత మురికైపోతున్నావు నువ్వు. అంతే, ఖాళీ చేసుకో. దానికి గంపటి కోరికలు ఉన్నవాడు దరిద్రుడు అండి అని, ఏ కోరికలు లేనివాడే యోగి అండి అని. తత్వాన్ని అందుకు, అది నువ్వే అయ్యున్నావు. పరమాత్మ తప్ప అన్యమైన విషయం కావాలి అనే కోరికను వదిలివేయగలిగితే పరమాత్మే కావాలనిపిస్తుందండి. చివరికి అదే నువ్వే ఆయన అయి ఉన్నావు. అదే మోక్ష సన్యాసం. మోక్షం కొరకు సన్యాసమా? మోక్షం కావాలనే కోరికను సన్యసించడమా? మోక్షం కావాలి అనే కోరికను సన్నించడమా? అలా అయితే ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ జీవన్ముక్తులై ఉండాలి. మొదట మోక్షం కావాలనే కోరిక పెట్టుకొని మిగతా అన్నీ సన్నిసించి చివరికి మోక్షం కావాలనే ఆ కోరిక కూడా వదిలేస్తే నువ్వే పరమాత్మ. హరి ఓం తదాస్తు. ఇత్తం జగత్సమావిశ్య భాసమానే మహేశ్వరే సూర్యాదయోపి భాసంతే కిముతాన్యే ఘటాదయః. ఈ విధంగా భాసమానే మహేశ్వరే జగత్ సమావిశ్య, చైతన్య స్వరూపుడైనటువంటి పరమేశ్వరుడు ప్రపంచంలో ప్రవేశించి సూర్యాదయో అభిభాసంతే, సూర్యుడు మొదలైన వాటిని కూడా వెలిగించి చూపిస్తాను. క్షుముతాన్యే ఘటాదయ, చిన్న చిన్న కొండలు అదే అవి వస్తువులు వాటిని వెలిగించడం ఏంటయ్యా? సూర్యచంద్రాలను కూడా ఆత్మే వెలిగించి చూపిస్తుంది. నీవు ఎవరైతే అయ్యున్నావో అదే జ్ఞానస్వరూపం, అదే ప్రకాశకం, అదే సూర్యాది వెలుగులకు కూడా వెలుగునిచ్చేటువంటిది. తదాస్తు. సో నువ్వు కేవల ప్రకాశ స్వరూపుడివి. తదాస్తు. హరి ఓం. ఓం సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.